డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సెన్సేషన్ కు మారుపేరుగా మారాడు. డ్యూడ్ రిలీజ్ కు ముందు వరకు ప్రదీప్ ను యంగ్ హీరోగా చూశారు. డ్యూడ్ రిలీజ్ అయి 100 కోట్ల వసూళ్లు దాటిన తర్వాత ఇప్పుడు రజనీ, విజయ్, అజిత్ తో పోలుస్తున్నారు. ఒక్క సినిమాతో ప్రదీప్ ఇప్పుడు చుక్కల్లో చంద్రుడిగా మారాడు. ఇక ఇదే నెలలో రిలీజ్ అవుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా విజయాన్ని సాధిస్తే ప్రదీప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతారు. బాలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కొల్లగొడుతోన్న వసూళ్లు, సాధిస్తోన్న విజయాలు ఒక్క తమిళ సినీ పరిశ్రమలోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి. ఒక కొత్త హీరో తాను నటిస్తున్న ప్రతి సినిమాతో 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఏదైతే ఉందో అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడూ జరగలేదు అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. ముందు లవ్ టుడే, ఏడాది ప్రారంభంలో డ్రాగన్, రీసెంట్ గా డ్యూడ్ అన్ని కూడా 100 కోట్లు దాటాయి. ప్రదీప్ రంగనాథన్ కు హ్యాట్రిక్ కొట్టేలా చేశాయి. అంతేకాదు ప్రదీప్ రంగనాథన్ ను తమిళనాట రజనీ, విజయ్, అజిత్ సరసన నిలబెట్టాయి. అలా ఎందుకు అంటే ఒక్క ఏడాదిలో 2 సార్లు 100 కోట్ల చిత్రాలను గతంలో ఈ స్టార్ హీరోలు మాత్రమే కోలీవుడ్ కు అందించారు. ఇప్పుడు డిసెంబర్ 18న ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న న్యూ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ కు రెడీ అవుతోంది. నయనతార భర్త ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఉప్పెన హీరోయిన్ ఇప్పుడు కోలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే తమిళ సినీ పరిశ్రమలో తన ఫ్యూచర్ ఏంటి అనేది ఇదే నెలలో తేలిపోనుంది. ఎందుకంటే డిసెంబర్లోనే కృతి నటించిన 3 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కోలీవుడ్ లో కృతి కెరియర్ కు కీలకంగా మారాయి. 4 ఏళ్ల క్రితం తెలుగునాట కృతి యొక్క సంచలనం డెబ్యూ మూవీతోనే బ్లాక్ బాస్టర్. దీంతో ఆమె డేట్స్ కు మామూలు డిమాండ్ కనిపించలేదు. దీంతో చాలా తెలుగు చిత్రాల్లో నటించింది, కానీ అన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయి. దీంతో తప్పక తన ఫోకస్ ను కోలీవుడ్ వైపు మళ్లించింది కృతి. లాస్ట్ ఇయర్ శర్వానంద సరసన నటించిన మనమే తర్వాత కృతి టాలీవుడ్ లో కనిపించలేదు. అందుకు రీజన్ లేకపోలేదు. కోలీవుడ్ లో ఒక్కసారిగా బిజీ అయిపోయింది. కార్తీ, ప్రదీప్ రంగనాథన్, జయం రవి కొత్త చిత్రాల్లో హీరోయిన్ గా ఎంపికైంది. ఏం విచిత్రమో తెలియదు గానీ కృతి నటించిన కోలీవుడ్ చిత్రాలన్నీ ఇప్పుడు ఇదే నెలలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ముందుగా కార్తీ సరసన నటించిన అన్నగారు వస్తారు విడుదల కానుంది. డిసెంబర్ 12న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ప్రదీప్ రంగనాథన్ తో నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీనీ అనే మరో తమిళ చిత్రం కూడా ఇదే నెలలో విడుదల కానున్నాయి. జీనీ రిలీజ్ డేట్ కొంచెం కన్ఫ్యూజన్ లో పడింది. డిసెంబర్ 3వ వారంలో మాత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ అవుతోంది. బాహుబలి దారిలో పుష్పరాజ్ కూడా సీక్వెల్ తో వచ్చాడు. బాహుబలి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టినట్లే పుష్పరాజ్ కూడా బాక్స్ ఆఫీస్ ని పీస్ చేశాడు. ఇప్పుడు బాహుబలి స్టైల్లోనే పుష్పరాజ్ కూడా ఎపిక్ వర్షన్ ను రిలీజ్ చేస్తాడా అంటే అందుకు ర్యాంపేజ్ కూడా రిలీజ్ కావాలి అంటున్నాడు సుకుమార్. బాహుబలి ఎపిక్ దారిలో సుకుమార్ కూడా పుష్ప ఎపిక్ ను ప్లాన్ చేస్తే పుష్ప ఫ్యాన్స్ కు సెలబ్రేషన్స్ తీసుకొచ్చినట్లు అవుతుందని, బాహుబలి ఎపిక్ దారిలో పుష్ప ఎపిక్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. అయితే పుష్ప 1, పుష్ప 2, పుష్ప రీలోడెడ్ వర్షన్స్ ఆల్రెడీ చూసేశారు ఫ్యాన్స్. మళ్ళీ పుష్ప ఎపిక్ అంటే అందుకు ఇంకొంచెం సమయం కావాలి అంటున్నాడట సుకుమార్. పుష్ప ర్యాంపేజ్ కూడా రిలీజ్ అయిన తర్వాత పుష్ప ఎపిక్ ప్లాన్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సుకుమార్ ప్లాన్ అట. 2026ను కొందరు హీరోలు చాలా స్పెషల్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ శర్వానంద్ తాను నటిస్తున్న సినిమాలన్నింటినీ వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతుంది. ఇప్పుడు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి కూడా నెక్స్ట్ ఇయర్ తీన్ మార్కు రెడీ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ కు మెగా ఫిల్మ్ ఫెస్టివల్ ను రెడీ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో చాలా ఏళ్ల తర్వాత ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకాస్త క్లారిటీగా చెప్పుకోవాల్సి వస్తే 25 ఏళ్ల తర్వాత చిరు ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదల చేయబోతున్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో చిరు మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ చిత్రాలను విడుదల చేశారు. ఆ తర్వాత చాలా వరకు ఏడాదికి ఒక్క సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. కుదిరినప్పుడు 2 చిత్రాలు విడుదలయ్యాయి. 2 ఏళ్ల క్రితం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నెక్స్ట్ కూడా ఇదే ట్రెండ్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వేసవిలో విశ్వంభర విడుదల కానుంది. ఇక ఇయర్ ఎండ్ కు బాబీ దర్శకత్వంలో చిరు నటించే న్యూ మూవీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత పాన్ ఇండియా స్టార్స్ మధ్య క్లాష్ అంటే పాన్ ఇండియా షేక్ అయిపోతుంది. పైగా ఆల్రెడీ క్లాష్ కు దిగిన స్టార్స్ మరోసారి క్లాష్ కు దిగితే ఈసారి ఏం జరగనుంది అనే క్యూరియాసిటీ మొదలవుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు మళ్ళీ ఎప్పుడు క్లాష్ కు దిగుతున్నారు? సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాటి సంగతి.
అప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ రిలీజ్ అయింది. డిసెంబర్ 22న రెబెల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీనికంటే ఒక రోజు ముందు బాలీవుడ్ లో షారుఖ్ నటించిన డంకీ మూవీ రిలీజ్ అయింది. ఈ క్లాష్ వల్ల రెండు సినిమాలు చాలా వసూళ్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి షారుఖ్ వర్సెస్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే టైంలో షారుఖ్ నటిస్తున్న న్యూ మూవీ కింగ్ రిలీజ్ కానుందని ప్రచారం మొదలైంది. పఠాన్తో షారుఖ్ 1000 కోట్ల వసూళ్లను అందించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది. దీంతో సహజంగానే కింగ్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సమయంలో మళ్ళీ కింగ్ ఖాన్ వర్సెస్ రెబెల్ స్టార్ క్లాష్ ఉంటే పాన్ ఇండియా షేక్ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.